ధనురాశి వారు ఈ వారం పనులు ఏవైతే ప్రారంభం చేస్తారో వాటిలో ముందడుగు వేస్తారు. దూరపు బంధువులను కలుసుకొని మంచి చెడ్డ కూడా విచారిస్తారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు భవిష్యత్తుకు సంబంధించిన విషయాల్లో ధనురాశి వారు ఈ వారం తీసుకుంటారు. వ్యాపారవర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగస్తుల వారికి ఉద్యోగాల్లో కొత్త హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక వర్గాల వారు కూడా ఈ వారం విజయ పదంలో ముందుకు సాగుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక నక్షత్రపరంగా చూస్తే మూల నక్షత్రం వారికి ఆదివారం వ్యయప్రయాసలు, స్నేహితులతోటి కలహాలు ఏర్పడతాయి. బుధవారం వీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. చర్చల్లో ఎక్కడైతే పాల్గొంటారో ఆ చర్చలన్నీ కూడా సఫలమవుతాయి. పూర్వాషాఢ వారికి ఆదివారం కార్యజయం, ఆకస్మిక ధనలాభ సూచనలు. బుధవారం వివాదాలు, చోర భయం అధికంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించాలి. ఉత్తరాషాఢ 1వ పాదం వారికి సోమవారం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కార్యజయం కూడా వీరికి ఉంటుంది. గురువారం ఆస్తి వివాదాలు అధికమవుతాయి. చోర భయం కూడా ఉంటుంది కాబట్టి విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి. ధనురాశి వారు ఎవరైతే ఈ వారం దక్షిణ దిశపై ప్రయాణం చేస్తారో వారు శుభవార్తలు అందుకుంటారు. పరిహారాల విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ కూడా కుజగ్రహ ఆరాధన చేయడం, రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈ వారం ఏవైతే పనులు ప్రారంభం చేస్తారో అవి కొంతవరకు మందకొడిగా ముందుకు సాగినప్పటికీ కూడా క్రమేపీ పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు వీరికి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతోటి ఈరోజు వీరు ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో వారి కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అనుకున్నటువంటి హోదాలు లభిస్తాయి. రాజకీయ వర్గాల వారికి కూడా పదవులు వరిస్తాయి. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. నక్షత్రపరంగా చూస్తే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వరకు సోమవారం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కార్యజయం కూడా ఉంటుంది. గురువారం ఆస్తి వివాదాలు, చోర భయం కూడా అధికంగా ఉంటుంది. శ్రవణ నక్షత్రం వారికి మంగళవారం యత్న కార్యసిద్ధి, వాహన యోగ సూచనలు. శుక్రవారం వివాదాలు అధికమవుతాయి. స్నేహితులతోటి కూడా వీరికి కలహాలు ఏర్పడతాయి. ధనిష్ట 1, 2 పాదాల వరకు సోమవారం విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆస్తి లాభ సూచనలు. గురువారం వీరికి మానసిక ఆందోళన అధికమవుతుంది. కుటుంబ సభ్యులతోటి కలహాలు కూడా ఏర్పడతాయి. ఇక మకర రాశి వారు ఎవరైతే ఈ వారం తూర్పు దిశపై ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా కనకదుర్గ అమ్మవారిని పూజించడం, కనకదుర్గ అమ్మవారి యొక్క స్తోత్రాలు ప్రతి నిత్యం పఠించడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఈ వారం నూతన పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగించినప్పటికీ కూడా వీరి అవసరాలు మాత్రం తీరుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి విధుల్లో ప్రశంసలు కూడా దక్కుతాయి. రాజకీయ వర్గాల వారికి సన్మానాలు, సత్కారాలు. షేర్ల క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు. ఇక నక్షత్రపరంగా చూస్తే ధనిష్ట 3, 4 పాదాల వరకు సోమవారం వీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆస్తి లాభ సూచనలు. గురువారం మానసిక ఆందోళన, కుటుంబ సభ్యులతోటి కలహాలు కూడా ఏర్పడతాయి. శతభిష వారికి మంగళవారం శుభవార్తలు, ఉద్యోగ లాభ సూచనలు. శనివారం వివాదాలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయి. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వారికి బుధవారం కార్యజయం, ఆస్తి లాభ సూచనలు. గురువారం భూ సంబంధిత వివాదాలు చుట్టుముడతాయి. చోర భయం కూడా అధికంగా ఉంటుంది. కావున గురువారం జాగ్రత్త వహించాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.